దేవుని దివ్య వాక్యములోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. It's a great privilege and honor to be in your midst. ఇక్కడ ఉండుట గొప్ప భాగ్యముగా నేను ఎంచుకుంటా ఉన్నాను. I'm not a new person and many of you here know me. నేను ఇక్కడికి రావడం కొత్త ఏం కాదు, నేను అందరికీ సుపరిచితుడిని. My coming to Vizag is something very different. నేను విశాఖపట్నానికి రావడానికి ఉద్దేశం వేరు. Do you know why I come to Vizag? నేను ఎందుకు వస్తున్నానో మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? No? డోంట్ నో. 5 years back I was diagnosed with cancer. 5 సంవత్సరాల క్రితము నాకు క్యాన్సర్ అటాక్ అయ్యింది. And the reason I'm in Vizag is because I'm being treated for cancer here. నేను ప్రతిసారి కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వస్తూ ఉన్నాను. Okay. The definition of cancer is cancer has no answer. క్యాన్సర్కి ఆన్సర్ లేదు. క్యాన్సర్కి ఆన్సర్ లేని వ్యాధి. Right? అవునా కాదా? How many of you believe that there is no answer to cancer? ఎంతమంది తెలుసు క్యాన్సర్కి సరి అయిన మందులు లేవు? ఎంతమంది తెలుసు? క్యాన్సర్ వస్తే అక్కడే తేల్తాం. From a believer's perspective, what is the answer? మరి విశ్వాసులుగా విశ్వాసులుగా సమాధానం చెప్పండి. Is there an answer to cancer? We have answer. Only దేవుని బిడ్డలుగా చెప్పండి, క్యాన్సర్కి ఆన్సర్ ఉంటుందా? లోకపరంగా అయితే ఉండదు, దేవుని పరంగా అయితే దేవుడు చేస్తాడు. విశ్వాసం లేదు మీకు. I am the living testimony of that, right? నేను సజీవ సాక్ష్యమై ఉన్నాను. Again I'm here for the same reason. మరలా నేను అదే ట్రీట్మెంట్ కోసం వచ్చాను. And there is a slight problem also. My thyroglobulin has risen little bit. మరి ఆ థైరోగ్లోబులిన్లో చిన్న ప్రాబ్లం ఉంది. It should be 3.2, it is 4.9. యాక్చువల్గా 3% ఉండాలి, 4.9% ఉంది. And I praise the Lord for that. దాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. The word of God says in every circumstances a believer must praise the Lord. ప్రతి సందర్భంలో, కష్టములో సంతోషంలో కూడా దేవుని స్తుతించాలి అని నేర్చుకోవాలి. Amen. ఆమేన్ చెప్పండి. Amen. So cancer has an answer. క్యాన్సర్కి దేవుని సన్నిధిలో ఆన్సర్ ఉంది. And what is the answer? ఏటో ఆన్సర్ చెప్పండి. What is the answer? In one word. What is the answer? క్యాన్సర్కి ఆన్సర్ ఏంటి? వాక్యములో నుంచి దేవుని సన్నిధిలో చెప్పండి. దేవుడే. Jesus is the answer. దేవుడే, యేసు ప్రభువే ఆన్సర్ అయి ఉన్నాడు. The world wanted to keep him in a grave, but the Lord had an answer that Jesus rose from the dead. ప్రపంచము యేసు ప్రభుని సమాధిలో ఉంచాలనుకుంది, సమాధి చేయాలనుకుంది ఆయన మాటని, ఆయన ఒక సువార్తను. కానీ సమాధి చేయాలనుకున్న లోకానికి ఆయన తిరిగి లేచి ఆన్సర్గా నిలబడ్డాడు. Amen. So Jesus is our answer. Jesus is my answer. Jesus is your answer. యేసు ప్రభువే నా జవాబు, యేసు ప్రభువే నా స్వస్థత, యేసు ప్రభువే నీ స్వస్థత. Amen. ఆమేన్ చెప్పండరా. What is the difference between a dead fish, semi-dead fish, and a live fish? మరి ప్రియులారా, బ్రతుకున్న చేప, కొంచెం చావు బ్రతుకుల మధ్యలో ఉన్న చేప, చచ్చిపోయిన చేపకి తేడా ఏంటి? You have a very vibrant pastor. మీ పాస్టర్ గారు చాలా హుషారుగా ఉంటారు. Whenever I come here, I see him enjoying. నేను వచ్చినప్పుడల్లా మీ పాస్టర్ గారిని చూసి నేను సంతోషపడుతూ ఉంటాను. Only he is enjoying, nobody else. ఆయనే దేవుని సన్నిధిలో ఆరాధిస్తాడు, సంతోషపడతాడు. మీరు మాత్రం అతను ముఖం చూస్తూ ఉంటున్నారు. I am just sitting there, I was watching. నేను అక్కడ కూర్చొని చూస్తుంటే మీ అందరు ఇలా దిష్టి బొమ్మల్లాగా ఉన్నారు. We have just past Resurrection Sunday. పోయిన వారము పునరుత్థాన సండే, పునరుత్థాన ఆదివారం పోయిన వారం.
I want to ask you a question. Are we a church that is resurrected? మరి సంఘము పునరుద్ధరించబడిందా? సంఘము పునరుద్ధారుడైన దేవుని ఆరాధిస్తా ఉందా? If you're resurrected, your pastor doesn't have to shake you. నువ్వు 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 యాక్టివ్గా ఉంటే మీ పాస్టర్ని యాక్టివ్గా ఉండు అని చెప్పవసరం లేదు. That's why I asked you a question. What is the difference between a dead fish? మరి అందుకే అడిగాను, చచ్చిన చేప బ్రతికున్న చేపకు తేడా ఏంటి? Semi dead fish, a little life in that. మరి బ్రతికున్న చేప, కొంచెం కొన ఊపుతున్న చేప, చచ్చిపోయిన చేప ఎలాగుంటాయి? చచ్చిపోయిన చేప స్పందిస్తుందా? A live fish. మరి బ్రతుకున్న చేప స్పందిస్తుందా? చెప్పండి. కదులుతుంది కదలదా? మరి మీరు సచ్చిన చేపలో బ్రతికిన చేపలా? అచ్చా, See, we are here to worship God, right? మనం ఇక్కడ దేవుని ఆరాధించడానికి ఉన్నాం. We have come here to worship a living God, a God that hears and answers prayer. సజీవుడని దేవుని ఆరాధించడానికి మనం సజీవుల లెక్కలో ఉన్నాము. You don't have to be pushed to worship. ఆరాధించు 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 అని చెప్పకూడదు అసలు. నీ అంత నువ్వు ఆరాధించాలి. అది బ్రతికిన చేప. అది In my church, మా సంఘంలో I don't do that. నేను అంతగా మీ పాస్టర్ గారు గింజుకున్నంత గింజుకోను. నేను మావన్నీ బ్రతికిన చేపలు. I don't do that. You know why? మావన్నీ బ్రతికిన చేపలు. అవి స్పందిస్తాయి, అవి కదులుతుంటాయి. మీలాగా చచ్చిన చేపలు. I'm not saying that you are dead. అయితే మీరు చచ్చిన చేపల నేను అనట్లేదు, కానీ మీ పాస్టర్ గారు. I'm not saying that you are semi-dead also. నీవు నులివెచ్చని స్థితిలో చావు బ్రతుకుల మధ్య ఉన్న చేప అని కూడా అనట్లేదు. But what I want to tell you is, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, we are in the presence of the living God. మనము సజీవుడైన దేవుని సన్నిధిలో ఉన్నాము, సజీవుగా ఉన్నాము. Jesus is not in the grave. దేవుడు ఆ సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. He is risen. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. Amen. ఆమేన్ చెప్పండి Amen. బాబు. Hallelujah. 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 And I believe this church is also a risen church. మరి సంఘము కూడా తిరిగి లేచిన సంఘముగా ఉన్నదని నేను అనుకుంటున్నాను. Amen. Tomorrow I'll be going for a PET scan. మరి నేను స్కాన్కి వెళ్తున్నాను, స్కానింగ్ రిపోర్ట్కి వెళ్తున్నాను. And I need your prayers that I know that I am healed. మరి రేపు స్కానింగ్కి వెళ్తున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు నమ్ముతున్నాను. మీ ప్రార్థన అవసరమై ఉన్నది. Amen. Jesus is the same yesterday, today and tomorrow. యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. Amen. What should you do to be blessed? నీవు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? How many of us want to be blessed? ఎంతమంది దీవించబడాలన్నారో చేతులు ఎత్తండి చూస్తాం. ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? I don't understand the logic of this. ఇది సమోసా సమోసా సమోసా. ట్రైన్లో ఆడు ఎంతకంటే పైకి ఎత్తాడు చెయ్య. ఇది సమోసా ఆశీర్వాదమా? చెయ్యి ఎత్తాడు. ఆశీర్వాదం పడాలంటే చెయ్యి సరిగా ఎత్తండి. ఏమర్రా యాక్టివ్గా ఉంటారు మీరు. Amen. Amen. See, పడుకో your pastor ఇద్దరు and we are motivated by your action. మీరు స్పందిస్తేనే మేము హుషారుగా ఉంటాం అసలు. Right? If you are positive, we are positive. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. When the women told the disciples that Jesus is risen, మరి మరియా మగ్దలేని మరియా వెళ్ళి ఇగో యేసు ప్రభు పునరుత్థానుడై లేచాడని చెప్పినప్పుడు, and what did the disciples do? వారు ఏం చేశారు? శిష్యులు ఏం చేశారు? They were very happy. వారు చాలా సంతోషపడ్డారు. వారు గంతులు వేశారు. Happy. They were jumping. What? What is reality? అక్కడ వాస్తవం ఏం జరిగింది? అక్కడ చెప్పండి. They believed. They didn't believe. They went to see. Jesus is alive. యేసు ప్రభు సజీవుడు. You believe? నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే స్తోత్రం చెప్పు. యేసు ప్రభు సజీవుడేనా? See, the difference between them and us is we know. మనకి తెలుసు, శిష్యులకి ఇంకా తెలియలేదు. వాళ్ళు వెళ్ళి చూశారు, సమాధి దగ్గరికి వెళ్ళి చూశారు. The reality
what I want to say is, మరి the వాస్తవం gospel అంటే is in ఏంటంటే your midst. The gospel is here. సువార్త ఎక్కడైతే ఉంటుందో The option is whether you believe it or not. మరి సువార్త ఉన్న దగ్గర నువ్వు నమ్మేవో లేదో దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. The Bible says, indeed, one disciple came back and said, indeed he is risen. ఒక శిష్యుడు వెళ్ళి చూసి అప్పుడు చెప్పాడు, ఆయన లేడు, సమాధిలోంచి లేచాడని చెప్పాడు. Who was that disciple? You know what happened when they really, Peter, he went inside. మరి పేతురేమో ఆ యొక్క సమాధి లోపలికి వెళ్ళాడు. Did he believe? నమ్మాడా, నమ్మకుండా వెళ్ళాడా? Did he believe? No. నమ్మకుండా వెళ్ళే చూశాడు. Then how come this word is in the Bible? That is, it is not a story, but it is real. అది కథ కాదు, అది వాస్తవంగా జరిగింది. And today, ఈరోజు church is not a story, it is reality. మరి సంఘము అన్నది కథ కాదు, సంఘము వాస్తవంలో ఉండాలి. We don't come here to prove that Jesus is a risen. మనం ఇక్కడికి యేసు ప్రభు సజీవుడని రుజువు చేయడానికి రాలేదు, నమ్మి We are వచ్చాం. here to proclaim his resurrection. మనము యేసు ప్రభు బ్రతికడలేదని మా డౌట్ తో రాలేదు, ఆయన తిరిగి లేచాడని చెప్పడానికి వచ్చాం. Amen. And when we are in that attitude, no, the Lord speaks. His blessings come on us. ఎప్పుడైతే మనము సజీవుని ఆరాధిస్తున్నామో, పునరుత్థానుడైన యేసుని ఆరాధిస్తామో, విశ్వాసంతో వస్తామో, అప్పుడే మీరు ఆశీర్వదింపబడగలరు. It's not a one man show. ఇది ఒక్కరు ఆరాధిస్తే జరిగేది కాదండి. It is the church that has to worship. సంఘం అంతా ఆరాధించాలి ఆయన్ని. The church that is risen, a church that is alive, that church can only worship the Lord in spirit and in మరి truth. ఆత్మలో సజీవముగా పునరుత్థానుడైన యేసును అనుభవించి విశ్వసించిన వారు మాత్రమే ఆయన సజీవులై ఆరాధించగలరు. సజీవులే కదా ఆరాధిస్తారు. Amen. Hallelujah. I come here to be motivated. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని పురుకొలపాలని వచ్చాను. You motivate me. మీరు నన్ను ప్రోత్సహించాలి. మీరు నన్ను ప్రోత్సహించారా? And I do the same. నన్ను మీరు ప్రోత్సహిస్తే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. Your pastor motivates you every Sunday. ప్రతి ఆదివారం మీ పాస్టర్ గారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. And in return, తిరిగి మీ దగ్గర నుంచి స్పందన ఏంటంటే జీరో. ఏమిస్తున్నా? మీరు స్పందిస్తున్నారా? చెప్పండి. do you give that positive vibe to your pastor? అలాంటి స్పందనే మీరు కూడా కలిగి ఉన్నారా? We are here. This is Resurrection Sunday. Every Sunday is a Resurrection Sunday. Every day is a Resurrection day. ప్రతిరోజు, ప్రతి ఆదివారం కూడా పునరుత్థాన ఆదివారమే. పునరుత్థానుడైన యేసును ఆరాధించడానికి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ప్రతిరోజు యేసును ఆరాధించాలి. Amen. You don't have to be shaken. మనం ఒకరినొకరు వెళ్ళగల నువ్వు స్పందించు అని A అవసరం లేదు. living fish will always prove that it is living. మరి బ్రతికున్న చేప ఏం చేస్తుందంటే అది కదులుతూ ఉంటుంది. అది ఒక చోట ఉండలేదు. సచ్చిన చేప మాత్రమే సచ్చినట్టుగా పడి ఉంటుంది. నువ్వు సచ్చిన చేపవా, బ్రతికిన చేపవా? Amen. So what I want to say is, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే obedience brings sacrifice. మరి విధేయతే సమర్పణలోకి తీసుకెళ్తుంది. And sacrifice brings blessing. ఆ విధేయత సమర్పణలో తీసుకెళ్తుంది. సమర్పణ ఆశీర్వాదానికి నడిపిస్తుంది. You don't get blessing without sacrifice. నీవు ఉత్తినికి ఆశీర్వదించబడవు, ఉత్తినికే దీవించబడవు. నిన్ను నువ్వు సమర్పించుకుంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. And there is no sacrifice without obedience. నీలో విధేయత లేకుండా, నువ్వు దేవుని వాక్యానికి లోపడకుండా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోలేవు. A obedient believer, obedient church will always be ready to sacrifice. మరి విధేయత కలిగిన సంఘము సమర్పణలోకి వెళ్తుంది. ఎల్లప్పుడూ విధేయత కలిగిన సంఘం, ఎల్లప్పుడూ దేవుని వాక్యానికి లోబడే సంఘము సమర్పణలోనికి వెళ్తుంది. And when you learn to be obedient, when you learn to be sacrificial, the Lord will bless you.
ప్రియులరా, ఎప్పుడైతే నువ్వు లోబడ్డు నేర్చుకుంటావో సమర్పించుకోవడానికి వస్తావు, దేవుని వాక్యానికి లోబడతావు, సమర్పణలోనికి వస్తావు. ఆ సమర్పణ నిన్ను ఆశీర్వాదములోకి This నడిపిస్తుంది. is the principle. ఇది సూత్రము, మూల సూత్రమై ఉన్నది. అందరికి ఇదే సూత్రము వర్తిస్తుంది. It is the Bible constitution. మరి దైవికమైన గ్రంథము అనగా బైబిల్ గ్రంథము యొక్క నిబంధన ఏంటంటే, It is the central theme of the Bible. ఇది సంపూర్ణంగా దైవ నిబంధన నియమము. It highlights that God desires a willing heart. మరి ప్రియులారా, సంపూర్ణంగా లోబడే హృదయాలని ఆయన అంగీకరించే దేవుడు అయి ఉన్నాడు. God doesn't want somebody to be motivated, somebody to be pushed to be obedient or to be sacrificial. మీరు సమర్పించుకోండి లేకపోతే లోబడండి అని ఎవరో చెప్పితే రాదండి. మీ అంతటగా మీరుగా దైవ వాక్యమునకు లోబడి జీవించాలి. అది మీకు కావాలి. The Lord desires a willing heart. దేవుడు అలాగా లోబడే వారిని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన దీవించాలని కోరుకుంటున్నాడు. Over a ritualistic offering. మరి గొప్ప కానుక కంటే లోబడే మనస్సును దేవుడు కోరుకుంటా ఉన్నాడు. God loves a cheerful giver. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఉత్సాహంగా ఇచ్చే వారిని దేవుడు ప్రేమిస్తాడని రాశాడు. Offering is sacrifice. ఆఫరింగ్ అంటే కానుక కాదండి. ఆఫరింగ్ అంటే నువ్వు దేవుని మాటకి లోబడ్డము, నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి When సమర్పించాలి. Jesus was in the temple one day, ఆయన ఒకరోజు దేవుని ఆలయంలో ఉండినప్పుడు, మందులో ఉండినప్పుడు, Jesus was standing near the treasury. మరి పిల్లరా యేసు ప్రభు మందిరం నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ నిల్చున్నాడు ఆయన. And he was watching the people giving the offering. మరి అక్కడ నిలబడి కానుకేస్తున్న వారిని ఆయన చూశాడు. And the Bible says many people gave according to their strength, according to their financial status. వారు ఏదేదైతే కలిగి ఉన్నారో వారి సామర్థ్యతను బట్టి వారి కానుకలు వేశారు. But the Lord was not impressed. మరి ప్రభు వాటి యొక్క సామర్థ్యతను బట్టి వేసిన కానుకలను బట్టి దేవుడు సంతోషపడలేదు. But what touched the heart of Jesus? What caught his attention? మరి అందరూ కానుకలు వేశారు కానీ ఒక ఆమె కానుక యేసు ప్రభుని ఆకర్షించింది. Why? ఎందుకు? Everybody was offering. మీరు అందరూ కానుకలు వేస్తారు, కొంతమంది కానుక వేయకుండా సంబడి డోంట్ పుట్ ఆఫరింగ్ ఆల్సో అంటే దేర్ వెంట్ ఆఫ్ హియర్. God bless that person. ఆ వ్యక్తులను దేవుడు దీవించిన గాక. See, God blesses everybody. He doesn't curse anybody. దేవుడు అలాంటి వాళ్ళని కూడా దీవిస్తూ ఉంటాడు. Whether you give or don't give, ఇవ్వపో దేవుడు నేను దీవిస్తాడు. He is not interested also. అసలు నీ కానుక అసలు పట్టించుకోడు. But what he is interested in, God desires a heart that is willing to give. దేవుడు ఏమి ఇష్టపడతాడు ఉంటాడంటే నీ మనస్ఫూర్తిగా ఇచ్చిన కానుకను ఇష్టపడతాడు. హల్లెలూయా. If you don't have, it's okay. నీ దగ్గర లేకపోతే పర్వాలేదు, It's okay. He understands. ఆయనకి తెలుసు, He understands. ఆయనకి తెలుసు, ఆయనకి అర్థం చేసుకుంటాడు ఆయన. But don't be a ritualistic giver. మరి లోపిగా ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. This hand must go from the heart. It must come out from the heart. మనస్ఫూర్తిగా తీసిన కానుక మనస్ఫూర్తిగా ఇష్టపడి సంతోషంతో ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. And the Bible says వాక్యం చెప్తుంది, Jesus saw a very, very, very poor widow woman. మరి ఆ కానుక పెట్టి దగ్గర చాలా పేద విధవరాళ్ళు దేవుడు చూశాడు, ప్రభు చూశాడు. And that lady must have come very quietly, ఆ పేద విధవరాలు చాలా నెమ్మదిగా వచ్చింది, looking here and there, అటు ఇటు చూస్తూ ఉంది, and very quietly put something and went away. ఆమె ఆ కానుక పెట్టి దగ్గర వృద్ధాప్యం ఉంది, విధవరాలు. ఎవరావిడి? విధవరాలు ఎక్కడుంది? వృద్ధాప్యములు ఉంది. నెమ్మదిగా వచ్చింది, తనకు కలిగిన సమస్తాన్ని వేసి నెమ్మదిగా While వెళ్ళిపోయింది. the whole church was looking at people who were giving big amounts, మరి సంఘం అంతా చూస్తుంది పెద్ద పెద్ద కానుకలు ఎవరు వేస్తారని but చూస్తున్నారు. what Jesus was looking, ప్రభు ఏం చూశాడంటే a heart that was willing to sacrifice. ఆమె మనస్సులో నిండైన మనసుతో, కల్మషం లేని మనసుతో, Hallelujah.
Hallelujah. A heart that was willing to obey the situation. ఆమె హృదయం ఎలాగుందంటే ఆ యొక్క సందర్భములో సంపూర్ణముగా ఆమె లోబడి సంపూర్ణముగా సమస్తము ప్రభుకి ఇచ్చింది, హృదయాన్ని మనసునిచ్చింది. And Jesus highlighted that offering. ఆమె కానుకను యేసు ప్రభు అందరి మధ్యలో గణపరిచాడు. And what did Jesus say? ఆమె కొరకు ప్రభు ఏం చెప్పాడు? She gave everything. ఆమెకు కలిగిన సమస్తాన్ని, ఏంటండి సమస్తాన్ని Do we give everything? సమస్తాన్ని, మనసుని, ఆలోచన, జీవితాన్ని సమస్తాన్ని సమర్పించగలగాలి. She gave her everything. ఆమె ఏమేమి కలిగి ఉన్నదో సమస్తాన్ని ప్రభుకి ఇచ్చింది. The definition, the mandatory rule of a believer of the church is when you give your everything. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు నేర్పిస్తున్న ఉద్దేశం ఏంటంటే నీకు కలిగిన సమస్తము ప్రభుకి చెందాలి. Money is not important here. అక్కడ నువ్వు కలిగి ఉన్న డబ్బు అంటే శాలరీ అంత ఇచ్చిమని కాదు. The heart is important. నీ మనస్సు పూర్తిగా, మనసు అంతా ప్రభుకి ఇవ్వాలి. Amen. That can be done by a living believer. మరి సజీవముగా ఉన్న విశ్వాసుల యొక్క సాక్ష్యాలు సజీవులుగా ఉన్నారని చెప్పడానికి మీ మనసంతా, హృదయాన్ని, సమస్తాన్ని దేవునికి ఇస్తే మీరు బ్రతికున్న చేపలు మాదిరి. God desires a willing heart over a ritualistic offering. ప్రియులారా, ఎక్కువ ఇవ్వడం కంటే మనస్ఫూర్తిగా మనసంతా, హృదయాన్ని, జీవితాన్ని ఇవ్వడము శ్రేష్టమైనది. Don't be a ritualistic నువ్వేదో church comer. ఏదో గొప్ప ధనవంతురాల్లాగా లేటుగా రావడం గొప్ప కాదు. Don't come because you have to come. ఏదో రావాలి కదా అని రావడం కాదు. Don't give because you have to give. ఏదో నువ్వు ఇవ్వాలి కదా, ఏదో బాధపడుతూ సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఇవ్వడం కాదు. Don't sing, don't worship because you have to worship. నువ్వేదో పాడాలి కదా అని ఏదో నామకార్థంగా పాడడం కాదు. But కానీ God sees you, your heart, and the way you worship. నీ మనస్సుని, హృదయాన్ని, నీ అంతరంగాన్ని, సమస్తాన్ని ఆయన చూస్తాడు. ఎలాగ ఆరాధిస్తున్నావో, ఎలాగిస్తున్నావో హృదయంతరంగంలో నుంచి సొనుక్కోక, గొనుక్కోక, బాధపడక. Amen. ఆమేన్ చెప్పు. True obedience to God often requires giving up personal comfort. ప్రియులారా, నిజమైన లోబడ్డం అంటే ఏంటంటే తెలిసిన నిజంగా హృదయాన్ని సమర్పించి. True obedience to God requires giving up your personal comfort, your comfort zone. మరి ప్రియులారా, లోబడ్డం అంటే నీవు సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా దేవుని వాక్యానికి లోబడుతూ సమస్తాన్ని, నీ హృదయంలో ఉన్న సమస్తాన్ని దేవునికి Your అర్పించగలగాలి. desires, your security, your everything depends on your giving. మరి ప్రియులారా, ఇచ్చే దాని మీద, నువ్వు ఇచ్చే స్థితి మీద నీ సమర్పణ మరి దేవుడు లెక్కిస్తాడు, గమనిస్తాడు, గుర్తిస్తాడు. Don't give because you have to give. ఏదో అడుగుతున్నారు కదా అని పడేకండి. Because there is somebody more important than your pastor who is watching what you're doing. సారీ, There is somebody more than your pastor that is watching how you're giving, how you're worshiping. మరి ప్రియులారా, మీ పాస్టర్ గారు మిమ్మల్ని గమనించడం కంటే మీ తోటి విశ్వాసులు మీరు ఏమిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు ఎక్కువగా మిమ్మల్ని గమనిస్తారు. మీరు సరిచేసుకోండి. Obedience always leads to sacrifice. విధేయత ఎల్లప్పుడూ సమర్పణలోకి నడిపిస్తుంది. It is not merely following rules. ఇంకేవి దానికి రూళ్ళు, నిబంధనలు ఉండవు. Obedience, విధేయత, every church has rules. మరి ప్రతి సంఘంలో కొన్ని రూల్స్ ఉంటాయి. Every school has rules. ప్రతి స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. Every house has rules. ప్రతి ఇంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. Right? అవునా?
మా ఇంట్లో ఇలాగే ఉండాలి, మా ఇంట్లో ఇలాగే తినాలి, మా ఇంట్లో ఇవే తినాలి, ఇక్కడే ఉండాలని ఉంటాయి. But obedience మరి సమర్పణ is లోబడ్డం not only following rules. మరి సమర్పణ అనేది లోబడ్డం అనేది ఆ రూలుకి ఈ రూలుకి కాదండి, దైవ వాక్యానికి లోబడ్డం. It is an act of trust. మరి లోబడ్డం అంటే దేవుని మాట మీద క్రియలు జరిగించడం. When God asked his people to follow a way, a path, మరియు దేవుడు ఒక మార్గంలో వెళ్ళమని చెప్పాడు. it often conflicts with human logic. మరి మానవరీత్య కాదు. When God tells to you to do something, it will always conflict your thought. మరి పిల్లరా, దేవుడు నిన్ను ఏదైతే చేయమన్నాడో అది నీవు హృదయ అంతరంగంలో నుంచి నీవు చేయగలగాలి. This conflict means that widow, she knew what she was doing. ఆమె ఏం చేస్తుందో విధవరాలు తనకి తెలిసి, ఏమిస్తుందో తెలిసి, ఎలాంటి మనసు ఇవ్వాలో తెలిసి ఆమె సంపూర్ణంగా సమర్పించుకుంది. It was not a very easy act. అది ఏదో సాధారణమైనటువంటి కార్యం కాదు. She knew what she is going to do. She knew what she is doing. ఆమె తెలుసు ఆమె ఏం చేస్తా ఉందో. That was the only money she had. ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలుసు, ఆమె ఏమి వస్తుందో ఆమెకు తెలుసు. She knew after that her pocket is empty. ఆమెకు తెలుసు ఆమె ఏం చేస్తే. ఏం తెలుసు ఆమెకి? ఉన్న 2 కాసు, ఇక్కడ 1 కాసే ఉంది, 2 కాసులు ఇచ్చేస్తే నాకు ఏది లేదు అనుకునే ఇచ్చేస్తుంది. లేదు నాకు తర్వాత ఉండదని తెలిసే ఇస్తుంది. When the servant of God told that widow, you bring me a glass of water, and when you are coming with the glass of water, bring me 1 loaf of bread. మరి దైవజనుడైన ఏలియా అన్నాడు, అమ్మా నీవు వచ్చినప్పుడు ఆ మొదటి అప్పం పట్టుకొనిరా, కొంచెం నీళ్ళు కూడా తీసుకొనిరా అని చెప్పాడు. What did she say? ఆమె ఏమన్నది? చెప్పండి, ఏమంది? Okay, she said, I have a handful of atta. మరి ఆమె ఏమందంటే, మా దగ్గర మా ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె ఉందని చెప్పింది. And I am going to make 2 chapatis, one for my son and one for myself. మా ఇంట్లో కొంచెం నూనె కొంచెం పిండి ఉంది, ఇంటికెళ్ళి కొన్ని అప్పములు చేసుకుంటాం, రొట్టెలు చేసుకుంటాము, చిన్నవేదో అవుతాయి, కొంచెం అవుతాయి, చేసుకొని తిని చచ్చిపోవాలనుకుంటున్నామని చెప్పింది. And she told the reality, she told the truth. ఆమె అబద్ధం చెప్పిందా, నిజం చెప్పిందా? చెప్పండి, నిజం చెప్పిందా, అబద్ధం చెప్పింది? నిజమే చెప్పింది కదా. But what did the servant of God tell her? ఆ నిజం చెప్పిన ఆమెతో దైవజనుడు ఏమన్నాడు? First you bring me, అందులో నుంచి మొదటి అప్పు నాకు తే అని చెప్పాడు. So here obedience is tested. మరి ప్రియులారా, ఇక్కడ మీరు అందరు గమనించాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆమె దగ్గర ఉన్నదే కొంచెము. ఆ కొంచెములో దైవజనుడు ఆమెను కావాలని అడగలేదు, ఆమెను పరీక్షించాలని, ఆమె ఎంతగా లోపడుతుందో, ఎంతగా విధేయత చూపుతాదో అని ఆమెను పరీక్షించాడు. What I said, obedience lead to sacrifice means it is following a rule that doesn't sound logic. మరి ప్రియులారా, అక్కడ ఏదో పెద్ద శబ్దం చేసేది కాదు. దైవజనుడు ఒక మాట చెప్పాడు, ఆమె మాటకు లోబడింది. ఆ లోబడడం వలన ఆమె ఆశీర్వదించబడింది. ఆమె దైవజనుడు ఒక మాట చెప్పాడు, ఆమెను పరీక్షించాడు, ఆమె ఆ మాటకి, దైవజనుడు మాట కంప్లీట్గా లోబడింది, అదే చేసింది. ఏం చేయమన్నాడు అదే చేసింది. అది చేసిన కారణంగా తర్వాత అడుగులో ఆమె సమృద్ధిలో. It is not very easy. అంతగా లోబడ్డము అంత సులువైన పని ఏమి కాదు. మీరు లోబడరు. What she must have thought, okay, I'll give my portion of the chapati to the servant of God. Okay, and my son, we will have the chapati. I will be without chapati. ఆమె అనుకుంది, నా వంతులో నేను దైవజనుడి మాటకు లోబడి దైవజనుడితో తీసుకెళ్తాను, ఇంకా మిగిలిన ఒక రొట్టె ఉంది, అది నా బిడ్డ తింటాడు, నన్ను దైవజనుడు అడిగా నేను పట్టుకెళ్ళి ఇయ్యాలా అని పట్టుకెళ్ళి ఇచ్చింది. So here is obedience and here is sacrifice.
ఇది విధేయత లేదా సమర్పణ? చెప్పండి. Where is obedience and where is sacrifice? విధేయత మాటకు లోబడి చేసిందా, చేసినాక లోబడిందా? దైవజనుడు మాటకు లోబడింది, అలాగ చేయాలనుకుంది, అలా చేసింది. తర్వాత ఏం చూసింది? And where is the sacrifice? ఎక్కడ సమర్పణ? ఎక్కడ? Where is the sacrifice? ఎక్కడ ఆ సమర్పణ? ఎక్కడ? అందులో సమర్పణ ఎక్కడ కనబడుతుంది? Who was ready to sacrifice? ఎవరు దేవుని మాటకి లోబడి సమర్పించుకుంటారు? Here, who was obedient and who was sacrificing? ఎవరు విధేయత చూపారు, ఎవరు సమర్పించుకున్నారు? ఇక్కడ the mother was ready to. You don't understand. I don't think you understand my English. You don't know what the pastor is saying, or you don't understand. I think so. ఆ పాస్గా చెప్తుంది మీకు అర్థమవుతుందో లేదో, మీరు అసలు స్పందించట్లేదు, చర్చించి ఆపల్లాగా ఉన్నారు. స్పందించండి, మాట్లాడండి. If you don't respond, means it is going over your head. మీరు స్పందించడం అర్థం ఏంటంటే వాక్యము మీ తల దాటి వెనక్కి వెళ్ళిపోతుందని అర్థం. See, the word of God, దేవుని వాక్యము is very, very precious. దేవుని వాక్యము చాలా విలువైనది. స్తోత్రం చెప్పండి. It is not what I am saying or what he is saying. మేం చెప్పేది కాదు ప్రియులారా, దేవుని వాక్యం అది. So if you don't understand today's word, ఈ రోజు వాక్యం అర్థం కాకపోతే you are missing something. నీకు ఈ రోజు దేవుని వాక్యం అర్థం కాలేదంటే నువ్వు చాలా కోల్పోతావు. Amen. ఆమేన్. So obedience leads to sacrifice. విధేయత లోబడము సమర్పణలోకి నడిపిస్తుంది. That widow, ఆ విధవరాలు, she knew this was the last money she had. ఆ విధవరాలు తెలుసు ఇవే ఉంది, ఇంకా దీని తర్వాత లేదు, ఇదే నా దగ్గర ఉన్న సమస్తం అనుకుంది, ఇచ్చేసింది. But her desire was more than her circumstances. ప్రియులారా, తన ఆసక్తి, వింటున్నారా, తన ఆసక్తి తృష్ణ ఏంటంటే దేవునికి లోబడాలా, దేవునికి సమర్పించుకోవాలి అనుకున్నదే ఆమె తృష్ణ అయి ఉన్నది తప్ప వేరొకటి కాదు. This widow here also, ఈ ఏలియా దగ్గర ఉన్న విధవరాలు కూడా she knew I have to obey this person. ఆ ఏలియా దగ్గర ఉన్న విధవరాలు కూడా ఏమనుకుందంటే దైవజనుడికి లోబడాలి, దైవజనుడు చెప్పిన మాటకి లోబడాలి, అలా చెయ్యాలనుకుంది. And she was ready to sacrifice her meal. అది చేసిన తర్వాత ఆ అప్పములు ఇచ్చేస్తే తన దగ్గర ఏమి ఉండవు, కానీ దైవజనుడు మాటకి లోబడాలి అని. And that is why their names are in the Bible. వారి పేర్లు జీవ గ్రంథములో లిఖించబడ్డాయి. If we want our names to be in the Lamb's book of life, మరి పరలోకములో ఉన్న జీవ గ్రంథములో మన పేర్లు కూడా లిఖించబడాలంటే మనము కూడా అలా లోబడాలి, అలా సమర్పించుకోవాలి. another example is Abraham and Isaac. అబ్రహాము ఇస్సాకుల జీవితంలో God said, you take your only begotten son and sacrifice him. అబ్రహాము జీవితంలో దేవుడు ఏం కోరుకున్నాడు? స్తోత్రం చెప్పండి. అబ్రహాం జీవితంలో దేవుడు ఏం కోరుకున్నాడు? అబ్రహాంకి ఎక్కువ మంది లేరు, ఉన్న ఒకే ఒక్కడిని అర్పణ అడిగాడు. ఉన్న ఒకే ఒక, నీ దగ్గర కొంచెం ఉన్నా, ఒకడున్నా, స్తోమత తక్కువ ఉన్నా, దానిలో నువ్వు ఎంతగా లోపడతావో ఆయన చూస్తా. Why did the Lord say your only begotten son? దేవుడే అబ్రహాంతో అన్నాడు, నీకు ఉన్న ఏకైక కుమారు నాకు బలి అర్పణగా ఇవ్వు అని చెప్పాడు. How many sons Abraham had? ఎంతమంది కలిగి ఉన్నాడు? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? One. Are? How many sons had Abraham? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? ఇస్మాయిల్ అండ్ ఐసాక్. Then why the Lord is saying your only begotten son? మరి అబ్రహాముని దేవుడు ఎందుకు నీకున్న ఏకైక కుమారుని అని అడిగాడు? Why? Because Abraham asked God, which son you want me to take? అబ్రహాము దేవుని అడిగాడు, ఎవరిని ఇవ్వాలి ప్రభువా? ఇస్మాయిల్ని ఇవ్వాలా, ఇస్సాక్ని ఇవ్వాలా? He asked. అడిగాడు, ఎవరిని ఇవ్వాలి ప్రభువా? That the woman asked herself, should I give or should I not give? The widow asked, should I honor the servant of God
or should I not? మరి ఆ యొక్క విధవరాలు అనుకుంది దైవజనుడి మాటకు లోబడాలా లేదా ఈ అప్పములు తీసుకెళ్లాలా లేదా ఉంచుకోవాలా అని తను అనుకున్నప్పుడు Abraham asked the same question. అబ్రహాము కూడా దేవుని అదే అడిగాడు, ఏ బిడ్డనియాలి ప్రభువా? It was not immediate obedience. వెంటనే ఆయన ఏమి లోబడిపోలేదు కానీ వెంటనే సమర్పించలేదు కానీ ఏమి ఇయ్యాల, ఎవరు ఇయ్యాలని అడిగాడు. And what is the answer? జవాబేటి? What do you mean by you only begotten? Only. ఓన్లీ కేవలము నీకు కలిగిన బిడ్డని అన్నాడు దేవుడు. The widow gave her only possession. ఆ విధవరాలు తనకున్న ఏకైక తనకు సంబంధించినటువంటి రొట్టెలను తీసుకొచ్చింది. The widow in the church gave her only two. తన దగ్గర ఏదైతే కేవలమో చెప్పండి ఏంటి, తన దగ్గర కలిగిన సమస్తం ఏంటంటే 2 కాసులు. ఆ సమస్తాన్ని తీసుకొని ప్రభు. It is very easy to give from 10 rupees 5 rupees. మరి 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఇవ్వచ్చు. From 100 10 rupees. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వచ్చు. From 500 100 rupees. 500 ఉంటే 100 ఇవ్వచ్చు. But if you have 500, will you give your 500? నీకు కలిగిన సమస్తం అంటే నీ దగ్గర 500 ఉంటే 500 ఇవ్వగలవా? That is the logic. That is what obedience will bring sacrifice. Sacrifice will bring blessing. మరి అదే అక్కడ లెక్క. విధేయత లేదా లోబడటము సమర్పణలోకి నడిపిస్తుంది. ఆ సమర్పణ సంపూర్ణంగా దేవుడికి ఈడు నేర్పిస్తుంది. Abraham was confused with son. అబ్రహాము తనలో తాను మదన పడ్డాడు. Why confusion? ఎందుకు తను ఆలోచించాడు? ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. Whenever the Lord would say, I will give Sarah a son, always Abraham would say, Ismail is there. మరి నేను ఇగో షారాకి నేను బిడ్డను ఇవ్వబోతున్నాను అన్నప్పుడు అబ్రహాము ప్రభుతో అన్నాడు, ప్రభా నాకు అప్పటికే ఇస్మాయిల్ ఉన్నాడు కదా అని అడిగాడు. I have Ismail. నాకు ఇస్మాయిల్ అని ఒక కుమారుడు ఉన్నాడు కదా. హాగర్ను పుట్టినటువంటి ఒక బిడ్డ ఉన్నాడు కదా, ఇంకా ఎందుకు షారాకి పిల్లలు అన్నాడు. But what God said? అప్పుడు దేవుడు ఏమన్నాడు? I will bless you through Isaac. మరి దేవుడు అబ్రహాంతో ఏమన్నాడంటే ఈ సారాను బట్టి అయినదే నీ సంతానం అవునని చెప్పాడు. Okay, so the confirmation is your only begotten son here means the son of promise, the son of blessings, the son of sacrifice and obedience. మరి ఆ యొక్క కుమారుడు సమర్పణకి, ఆ కుమారుడు లోబడ్డానికి నిదర్శనమై ఉన్నాడు. Abraham made a mistake. అబ్రహాము పొరపాటు చేసినప్పుడు He was not obedient. అబ్రహాం విధేయత చూపలేనప్పుడు, and because of that, దాన్ని బట్టి he was asked to sacrifice. ఇస్మాయిల్ ఇస్సాకు అంటున్నాడు. ఆ సందర్భంలో అందును బట్టి దేవుడు అబ్రహామును అడిగాడు, ఇస్సాకు అని పేరు పెట్టి పిలిచాడు. Your only begotten. నీవు కలిగి ఉన్నటువంటి వాగ్దానమును బట్టి కలిగి ఉన్న బిడ్డ అని అడిగాడు. And what Abraham did? అబ్రహాం ఏం చేశాడు? He called a meeting, called Sarah and said, tomorrow I am going to sacrifice Isaac. You pray. Okay, I am going. అబ్రహాం వెళ్ళి సారాను పిలిచి మీటింగ్ పెట్టి నేను ఇగో ఇస్సాకుని అర్పణిస్తున్నాడేనా మాట్లాడుకొని చేసి చెప్పాడా? Had he told Sarah, what would have happened? సారాకి చెప్పి ఇగో కానుకిస్తామని చెప్పుకున్నాడా? She would have taken Isaac and hid him somewhere. ఇస్సాకుని తీసుకొని వెళ్ళిపోయాడండి. భార్యకి చెప్పలేదండి, ఇక్కడ పని చేసిన వాళ్ళకి చెప్పలేదండి. దేవునికి ఇయ్యాలనుకున్నాడు, తీసుకెళ్ళి ఇచ్చాడు. So what happened? When Abraham obeyed and he was ready to sacrifice, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము లోబడ్డాడు, తన సమర్పణ కొరకు సిద్ధపడ్డాడు. what he told his servants, we are going to worship and we will come back. ఆ ఇస్సాకుతో ఏం చెప్పాడంటే మనం దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం, తిరిగి వస్తామని చెప్పాడు. So what is sacrifice? సమర్పణ ఎక్కడ కనబడింది అక్కడ? What is the other name of sacrifice in the Bible? సమర్పణకి రెండో పేరేంటి? Worship. ఆరాధన. He didn't tell the servants, I am going to sacrifice my son there.
పనిచేసిన వాళ్ళకి చెప్పలేదు, నా బిడ్డని సమర్పిస్తాను, బలి ఇస్తానని చెప్పలేదు. Had Abraham told them the true story, they would have been a hindrance. ఒకవేళ అలాగని చెప్తే వారు అసహించుకుందరు. He said, we are going to worship the Lord and we will come back. మనము దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం. ఆరాధన అంటేనే సమర్పణ. చెప్పండి, Okay. ఆరాధన అంటేనే. And when he obeyed and was ready to sacrifice, మరి మనము లోబడితేనే ఆరాధనలో సమర్పించుకోవడానికి వెళ్తాం. and what happened? ఏం జరిగింది అక్కడ? There was a sacrifice already there. అక్కడ అప్పటికే సమర్పణ, అక్కడ అప్పటికే కానుక, అప్పటికే బలి ఉంది అక్కడ. The blessing was already there before Abraham could go there to the mount. మరి అబ్రాహాము ఇస్సాకులు కొండ మీదకి వెళ్ళక ముందుగానే దేవుడు బలి అర్పణకు సిద్ధపరిచాడు, సమర్పణ సిద్ధపరిచాడు. The offering was already there. అప్పటికే అక్కడ గొర్రెపిల్ల ఉంది, ఆ పొదల The blessing was already there. అక్కడ ఆశీర్వాదం అక్కడ రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. But how can you get that blessing? అక్కడ సిద్ధపరచబడిన ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోగలవు? You have to be obedient. నీవు దేవుని మాటకు విధేయత చూపుతూ వెళ్తే, You have to be ready to sacrifice. నీవు సమర్పణలోకి వెళ్తే, సంపూర్ణంగా సమర్పించుకుంటే. Okay, Jesus in Gethsemane. గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు. In Luke 22:42, we know what happened to Jesus in Gethsemane. గెత్సేమనే తోటలో ఏం జరుగుతుందో ప్రభువుకు తెలుసు. Jesus was obeying his father. మరి ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభు తన తండ్రి చిత్తానికి లోబడ్డాడు. He was about to sacrifice his life. ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డాడు కనుక తన్ను తాను బలిగా తీసుకొని వెళ్ళగలిగాడు. It is okay, daddy, you told me. Okay, he was not very happy. ప్రభా, నాకు తండ్రి, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది సంతోషం లేదు అనుకోలేదు. There was a struggle in Gethsemane. ఆ గెత్సేమనే తోటలో ఎంతో నలిగిపోయాడు ఆయన. But కానీ he was obedient. తండ్రి చిత్తానికి లోబడము సమర్పణలోనికి నడిపించాడు. Not my will but let your will be done. తండ్రి, నా చిత్తము కాదు, నా ఇష్టం కాదు నాయన, మీ ఇష్టం నెరవేరని. And the obedience led Jesus to the ultimate sacrifice. మరి ఆ విధేయత సమర్పణలోకి నడిపిస్తుంది. And what is the result? What is the blessing? ఏది అక్కడ ఆశీర్వాదం ఎక్కడ చూశారు? Who was blessed? Jesus. యేసు ప్రభు దీవించబడ్డారా? Who was blessed? దీవించబడ్డాడు అక్కడ ఆయన. ఎవరు దీవించబడ్డారు అక్కడ? ఎవరు దీవించబడ్డారు? యేసు ప్రభు సమర్పణను బట్టి ఎవరు దీవించబడ్డారు? We all are. Okay. So, what I want to say is, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, the formula of blessing is you have to be obedient. ఆశీర్వాదానికి మూల సూత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రతికున్న చేపల స్తోత్రం చెప్పండి. సచ్చిన చేపల స్తోత్రం చెప్పండి. అబ్బో, మీ బతికే ఉన్నారు. I understand what pastor is saying. I understand little Telugu. Okay. So, I am not saying you're dead fish. I am not saying you're semi. But what I want to say is, when we are in the presence of God, దేవుని సన్నిధిలో ఉండినప్పుడు, church, you have to be alive. చర్చిలో సంఘములు ఉన్నప్పుడు సజీవులుగా నీవు ఉండాలి, బ్రతికిన వారిలాగా ఉండాలి. Because you are not your own. నీవు నీ సొంతము కాదు. You are bought with a price. నీవు నీ సొంతం కాదు, నీవు నీ యొక్క సొంతం కొరకు లేవు. నీవు యేసు ప్రభు స్వరక్తము చేత విడిపించబడ్డావు. You are redeemed by the blood of the Lamb. దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తము చేత విడిపించబడ్డావు. నువ్వు దేవుని సొత్తై ఉన్నావు. You are the product of sacrifice. నీవు యేసు ప్రభు యొక్క సమర్పణలో నుంచి పుట్టుకొని వచ్చావు. Jesus was ready to sacrifice. దేవుడు ప్రభు తను సమర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. Abraham was ready to sacrifice. అబ్రాహాము తన బిడ్డనివ్వడానికి ఇష్టపడ్డాడు. And we are the product. We are that blessed. We are that blessing. మనము వారి యొక్క సమర్పణలో నుంచి ఆశీర్వాదంలోనికి వచ్చాము. If Jesus would not have gone to the cross, యేసు ప్రభు శిలువ మరణం మీదకి వెళ్ళకపోతే, today we would have been lost. ఈరోజు మనము లేము అసలు. Amen. ఆమేన్ చెప్పండి. So Abraham was blessed. అబ్రహాం దీవించబడ్డాడు. That widow was blessed. ఆ యొక్క విధవరాలు దీవించబడింది. The servant of God says,
till that famine will be there, you will never be hungry. ఆ దైవజనుడు ఏలి అన్నాడు, ఇదిగో ఈ కరువు ఎంత కాలం ఉన్నా సరే, ఈ శ్రమ ఎంత కాలం ఉన్నా సరే, నీవు అసలు ఆకలితో ఉండమని చెప్పాడు. What I want to say is, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, blessing is not something you get in the market. ఆ ఆశీర్వాదం అనేది చేపల బజార్లో దొరకదు. చేపల బజార్ మా వెజిటబుల్ Lord, bless మార్కెట్ me, లో bless దొరకదు. me, bless me, bless me. ఆ బజార్లో ఈ బజార్లో వెతికితే ఆశీర్వాదం దొరకదు. Don't come to the pastor and say, bless me. I want blessing from God. ఓ దేవుడు నన్ను ఆశీర్వదించాలని దైవజనుడి దగ్గరికి వచ్చి అడగండి. నువ్వు ఇదే చెప్తే దేవుడు నిన్నే ఆశీర్వదిస్తాడు. You have to pay the price. నీవు ఆశీర్వాదం కొరకు శ్రమ పడాలి, ఆశీర్వాదం కొరకు పరుగులెత్తాలి. If you want blessing, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే, you have to be obedient. నీవు దీవించబడాలనుకుంటే దేవుని వాక్యానికి లోబడాలి. You have to be ready to sacrifice. నీవు దేవుని వాక్యం బట్టి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి ఆశీర్వదించబడాలంటే. Sacrifice what? సమర్పణ అంటే ఏంటి? Your comfort zone. నీవేదో సమృద్ధిగా, ఆశీర్వాదం అంటే క్షేమముగా ఉండడం కాదు. What you treasure more than your life, you have to give. నీ యొక్క డబ్బు కంటే నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలా. What blessing Abraham got? అబ్రహాం ఎలాంటి ఆశీర్వాదం చూశాడు? He got a sacrifice there. పట్టుకెళ్లకుండానే అక్కడ దేవుడు బలి అర్పణను What సిద్ధపరిచాడు. blessing we got? ఎలాంటి ఆశీర్వాదం మనం చూస్తున్నాం? Give me the answer. చెప్పండి, ఎలాంటి I'm ఆశీర్వాదం closing, మనం man. చూస్తున్నాం? టైం అయిపోతుంది, క్లోజ్ చేస్తాను. When Jesus gave his life on the cross, యేసు ప్రభు తన జీవితాన్ని సిలువ మీద పెట్టినప్పుడు what did we get? మనం ఏం పొందాం? విమోచన, రక్షణ, విడుదల. See, you are bought with a price. మనము ఆ ప్రభు కార్చిన రక్తం చేత కొనబడ్డాం. We go to the market, you have to pay. బజార్కి వెళ్తే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. Okay, nothing is free. ఏది ఫ్రీగా రాదు. Buy one get one. ఏది ఒకటి రాదు. That is also not free. అది కూడా ఫ్రీ కాదు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కాదు. But you are here because you didn't pay for your salvation. మనం అందరం ఇక్కడ ఉన్నామంటే మనము వెల చెల్లించలేదు. మనకు బదులుగా ప్రభువే కల్వరి సిలువలో వెల చెల్లించాడు. That widow in the temple, she had to pay. ఆ దేవాలయంలో ఆమె తన సమస్తాన్ని సమర్పించింది. The widow in Zarephath, she had to pay. సారాపతులో ఉన్నటువంటి విధురాలు సమస్తాన్ని ఇచ్చింది. Abraham had to pay. అబ్రహాము కూడా తన సర్వము కలిగిన సమస్తాన్ని But ఇచ్చాడు. before he could pay, the Lord said to stop. బలి అనుకున్నప్పుడు ప్రభు అన్నాడు, ఆగు అని చెప్పాడు. What was the voice? I know that you are willing to sacrifice your only son. నాకు తెలియాలి, నీకు ఏకైకున్నటువంటి బిడ్డను అర్పిస్తావో లేదని నిన్ను The Lord అడిగా. wants to know you, your heart, whether you are willing to sacrifice or not. నీవు నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో, హృదయపూర్వకంగా ఇస్తావో లేదో అని దేవుడు అడుగుతున్నాడు నిన్ను. It is then you will be blessed. అబ్రహాములాగా నేను పరీక్షించినప్పుడు నీవు మనస్ఫూర్తిగా నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావో లేదో పరీక్షిస్తున్నాడు నిన్ను. Blessing is there. అక్కడే ఆ పరీక్ష దగ్గరే ఆశీర్వాదం ఉంది. That is why Samuel told Saul, obedience is better than sacrifice. సమయంలో సౌలుతో అన్నాడు, బలి అర్పణ కంటే మాట వినడం, లోబడ్డము శ్రేష్టమైనది. But that sacrifice was different. ఆ సమర్పణ వేరు. The Lord said, destroy everything. అక్కడ అన్నాడు, నాశనం, సమస్తం నాశనం చేయమని, అమాలేకులను చంపేమన్నాడు. But this fellow, he said, I have brought the best. అందులోంచి ఏదో తేవాలనుకున్నాడు, అది వేరు ఆ స్టోరీ. But here, ఇక్కడ if you want blessing, నీకు ఆశీర్వాదం కావాలంటే you have to be obedient. నిన్ను నీవు సంపూర్ణంగా దేవుని మాటకు లోబడాలి. You must be ready to give what you love. నీవు ఏదైతే ప్రేమిస్తున్నావో ఆ సమస్తాన్ని దేవుడికి ఇవ్వాలి. John 3:16 says, the Father gave his only begotten son. యోహాను 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన బిడ్డని అర్పణగా ఇచ్చాడు. And Jesus, because he loved you and me, he gave his only life. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కనుక నీ కోసం నా కోసం అని సమస్తాన్ని సమర్పించాడు. And today I want to ask you one question before I close. నేను ముగిస్తున్నాను, దాని ముందు ఒక ప్రశ్న. What are you willing to give?
వింటున్నారా? నేను ముగిస్తున్నాను. నువ్వు ప్రభుకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? Your coming to church is not giving. నువ్వు చర్చ్కి ఏదో కానుకేయడానికి రాలేదు. Your worship is not giving. ఏదో చిన్న ఆరాధన అది ఇవ్వడం కాదు. Giving is when it hurts. Giving is when you know the pinch. Okay, this is the only giving your only. వినండి జాగ్రత్తగా. ఇవ్వడం అంటే నీకు కలిగి ఉన్న దానిలో ఇవ్వడం కాదు. నువ్వు కలిగి ఉన్న సమస్తములు దేవుని దగ్గరికి ఇవ్వగలగాలి. God gave his only begotten son. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని పరిపూర్ణంగా బలిగా అర్పణగా ఇచ్చాడు. The son gave his precious holy blood. మరి శ్రేష్టమైన రక్తము, తండ్రి చిత్తాన్ని, తండ్రి మాట నెరవేర్చడానికి యేసు ప్రభు సమస్తాన్ని ఇచ్చాడు. He gave his blood to that extent that there was no drop of blood left in his body. సంపూర్ణంగా ఇవ్వగలగాలి. ఆయన ప్రభు తన శరీరములో ఒక్క రక్తపు బిందు చుక్క కూడా లేకుండా సమస్తాన్ని ఇచ్చాడు. He gave his everything. ఆయన సమస్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు ఇచ్చాడు. When they pierced his side, మరి ప్రక్కన పొడవబడినప్పుడు, when the soldier put that the spear and pierced his side, what came out? Blood and water. ఆ పక్కన బల్లెంపుతో పొడిచినప్పుడు ఆ రక్తము నీరు ప్రవహించింది. When blood comes with water, that means నీరు రక్తము కలిసి వచ్చాయి అంటే అదే చివరి రక్త బిందువు, that is the last drop. ఇంకా అక్కడ లేదు అని అర్థం. రక్తం లేదు కనుక నీరుతో కలిసి. Will we give our last drop? సమస్త మన కలిగిన సమస్తాన్ని ప్రభుకి గలుగుతామా? How can we get blessing? ఎలాగ దీవించబడతామండి? How can our children be blessed? ఎలా పిల్లలు దీవించబడతారు? How can my family be blessed? కుటుంబం ఎలాగ దీవించబడుతుంది? How can the church be blessed? ఎలాగ సంఘం దీవించబడుతుంది? It's only when we are willing, మనంతటగా మనముగా లోబడి సమర్పించుకుంటేనే దీవించబడతాం. to empty ourselves. మనల్ని మనము ఖాళీ చేసుకోవాలి. మనల్ని మన హృదయంలో సమస్తాన్ని తీసివేసుకోవాలి. Why was Ananias and Sapphira cursed? అననీయ సప్పారు ఎందుకు చచ్చిపోయారు? Why? They came to church. వాళ్ళు సంఘానికి వచ్చారు, సంఘానికి ఇచ్చారు. The church, that is the pastor is Peter. అక్కడ పేతురు గారు సంఘాన్ని నడిపిస్తున్నారు. Believers from the church where Peter the ఆ apostle సంఘములో అననీయ సప్పారు అని ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. they were members of a church where apostle Peter was the pastor. పేతురు అని నడిపిస్తున్న దైవజనుడి దగ్గర అననీయ సప్పారు అని భార్య భర్తలు ఒక కుటుంబం ఉంది అక్కడ. But what did they do? ఏం చేశారు వాళ్ళు? They kept something at home. వాళ్ళు కొంత ఉంచుకొని, They came and gave. కొంత దాచి కొంత తెచ్చారు. Peter asked, "Is this all? ఇదేనా సమస్తం అన్నాడు ఆయన. Is this all?" ఇదేనా మీరు కలిగిన సమస్తం Why? అన్నాడు. Why Peter wanted all the money? Why did he ask, "Is this all?" ఇదేనా నువ్వు కలిగిన సమస్తం అని అడిగాడు. Why? He wanted that money also to bring it here. నువ్వు కొంత దాచుకొని కొంత చదువు కూడా What Peter thought, you bring that money also here. ఈ డబ్బులతో పాటు ఆ డబ్బులు కూడా తేని చెప్పాడా? అడిగాడా? What was the question? ఏమని అడిగాడు? Is this everything? ఇదేనా సమస్తం అని అడిగాడు. అది తెమ్మని అడగలేదు, ఇదేనా సమస్తం అని అడిగాడు. And what did Ananias said? అననీయ సప్పారులు ఏం చెప్పారు? Yes. After 3 hours, his wife came. అంతా కలిసి ఇంతేనండి అని చెప్పారు. కొంత ఉంచి కొంత చెప్పి ఇదే అంతా కలిసి ఎంతకేమని చెప్పారు. 3 గంటల తర్వాత భార్య వచ్చింది. The same question Peter asked. భార్య భర్తకు తెలియకుండా భార్యని అడిగాడు, ఏయ్ ఇంతకే పొలం ఇంతకే అమ్మారా? What she said? ఆమె ఏంటంది? Yes. చెప్పండి. భర్త ఎంత అన్నాడో వీళ్ళిద్దరు ఇంట్లో మాట్లాడుకున్నారు. 10,000కి అమ్మామని చెప్పురా అంటే 10,000 అని చెప్పి శాలరీ 10,000 5,000 చెప్పి 5 ఇద్దరు అనుకొని వచ్చి దైవజనుడు. Then what Peter said? How is it possible both of you
have lied to the Holy Spirit. మీ ఇద్దరు కలిసి చెప్పండి. భార్య ఏంటంటే భర్తదే, భర్త ఏదంటే భార్య. ఇద్దరు కలిసి ఏం చేశారు మీరు అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం. Peter was not angry because they lied to him. పేతురేం కోప్పడలేదు వారి మీద. He didn't say, why you told me a lie? నాతో అబద్ధం చెప్పారు అని అడగలేదు. He said, why have you lied to the Holy Spirit? ఇక్కడ కూర్చున్న వారులారా వినండి జాగ్రత్తగా. మీరు దైవజనుడి దగ్గర అబద్ధం చెప్తున్నారు అనుకుంటున్నారేమో. కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ ఇంటిని ఉద్యోగాన్ని సమస్తాన్ని చూస్తాడు. పరిశుద్ధ ఆత్మను ఎందుకు మోసం చేస్తున్నారు అని అడిగాడు పేతురు. What is the result? సమాధానం ఏంటి? అక్కడ ఉన్న రిజల్ట్ ఏంటి వచ్చింది? Both died. ఇద్దరు చచ్చిపోయారు. If you believe that this church is the presence of the Holy Spirit, ఈ సంఘము లేదా సార్వత్రిక సంఘము పరిశుద్ధాత్మని నడిపింపు కింద ఉంది. పరిశుద్ధాత్ముడు సంఘములో ఉంటాడని మీకు తెలీదా? if you believe that, మీకు తెలీదా? పరిశుద్ధాత్మ దేవుడు మందిరంలో ఉంటాడు, మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదని మీకు తెలీదా? and if you lie to the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసి అబద్ధం ఆడితే you will never be blessed. నీవెన్నడెన్నడికి దీవించబడవు. You will be cursed. నీకు నిశ్చయముగా శాపం వెంటాడుతుంది. You will be cursed. నీవు నిశ్చయముగా శాపాన్ని చూస్తావు. But if you give your everything to the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము తెలుసు, నువ్వు సమస్తమును సమర్పించుకొనగలగాలి. you will be blessed. దాని తర్వాత ఆశీర్వాదం చూస్తావు. The Lord says, I give you blessing and curse. నేను ఎదుట ఆశీర్వాదాన్ని శాపాన్ని పెడుతున్నాను, రెండు పెడుతున్నాను. I give you life and death. మరణాన్ని జీవాన్ని పెట్టాను మీ ముందు. But the Lord says, but I want నేనేం కోరుకుంటున్నానంటే that you have life. నీవు జీవించాలని కోరుకుంటున్నా. I want నేనేం కోరుకుంటున్నానంటే that you have blessing. నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నాను. Today, church, సంగమా, the Holy Spirit wants you to be blessed. పరిశుద్ధాత్మను దీవించాలనుకుంటున్నాడు. The Holy Spirit wants you to be eternal life. నిత్యత్వంలోకి నడిపించాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు. He doesn't want you to be cursed. నీవు శపించబడాలని He కోరుకోడు. doesn't want this church to be cursed. శపించబడాలని ఎప్పుడు కోరుకోడు He ఆయన. doesn't want you to be dead. నువ్వు మరణించాలని కోరుకోడు ఆయన. He says, I wish it is my desire that you take life, that you take blessing. నాకు ఉద్దేశం ఏంటంటే జీవమును మరణమును ఆశీర్వాదం సమయం ముందు పెట్టాను. ఏది ఎంచుకుంటే అది మీ చేతుల్లో ఉంది. Today the Holy Spirit is talking to this church. ఈ రోజు పరిశుద్ధాత్ముడి సంఘంతో మాట్లాడుతున్న మాట చెప్పనియండి. Curse and blessing is in front of you. దీవెన శాపము, ఆశీర్వాదము శాపము మీ ముందే ఉంది. Death and life is in front of you. పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తున్నాడు, మరణము జీవం మీ ముందు ఉంది. The Holy Spirit is asking this church, what do you want? సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. Do you want life or do you want death? నీకు మరణం కావాలా, జీవం కావాలా? Do you want blessing? Do you want? నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? It is up to you. నీ చేతిలో ఉంది. అననీయ సప్ఫీరాలో పరిశుద్ధాత్మ దేవుని మోసం చేశారు. Don't fool with the Holy Spirit. Don't play with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో ఆడకండి, ఆటలాడకండి. Don't play. పరిశుద్ధాత్మ దేవునితో ఆటలాడకండి, సరదాలు ఆడకండి, Don't మోసం play. Don't చేయకండి. play with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు సమస్తములో చూస్తాడు. నువ్వు ఇంట్లో ఉన్నా, వాకిట్లో ఉన్నా, బజార్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, మోసం చేయకండి. Don't play with fire. ఓ అగ్నితో ఆటలాడకండి. పరిశుద్ధాత్ముడు దయించు అగ్నియునుడు కాలిపోతాం, జాగ్రత్త. You will burn. నువ్వు కాలిపోతాం, జాగ్రత్త. Hallelujah. 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 అందరు లేచి నిల్చుందాం. Thank you, Jesus. అందరు లేచి నిల్చొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రబల తిరిమన శాంతరబ. ఏయ్, భయపడి లేచి నిల్చో. Thank you, Jesus. భయపడి పరిశుద్ధాత్మ దేవుని Lord, మోసం చేయడం మానేసండి. let this church understand what you want to tell them, Lord. Let this church పరిశుద్ధాత్మ దేవుని understand. మోసం చేయడం మానేసండి. Lord, you are speaking to this church, Lord. దేవా, ఈ సంఘంతో నువ్వు మాట్లాడుతున్నావు Lord, దేవేళ. speak, Lord. Break the ప్రార్థన hearts, చేయండి. Lord Jesus. సరి చేసుకోండి. Thank you, Jesus. యేసయ్యా మీకు Thank you, స్తోత్రం. Jesus. యేసయ్యా మీకు Thank you, స్తోత్రం. Thank you, Jesus.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Lord, I commit this church into your hands. దయచేసి ప్రార్థన చేయండి. లోబడండి, లోబడండి, Lord, లోబడండి. I commit this church into your hands. ఓ సంఘాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. Lord, I commit every believer into your ఓ hands. మీ చేతుల్లో ప్రతి వ్యక్తిని పెడుతున్నాను. భయపడండి, భయపడండి, సరి Lord, I చేసుకోండి. commit every family into your hands. ఈ సంఘంలో ప్రతి కుటుంబాన్ని పాదాలు పెడుతున్నాను. Let today be a turning point, Lord. దేవా, మేము మీ యొక్క అగ్ని దహిస్తున్న అగ్ని దగ్గర ఉన్నాం ప్రభా. Let today, Lord, be a turning point in their lives. May they decide to do the right things, Lord. దేవా, ఈ రోజు దేవా పరిశుద్ధాత్మని అయ్యా దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మని మోసం చేయకుండా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో అబద్ధాలాడడం మానేసి, Lord, may this church ఈ సంఘము తండ్రి choose life. జీవములోనికి జీవాన్ని ఎంచుకునే కృప దయచేయండి. May this church choose blessing. ఆశీర్వాదాన్ని ఎంచుకునే కృప దయచేయండి. May this church choose to sacrifice. దేవా, సమర్పించుకునే సమర్పణలోనికి నడిపించండి. Lord, may this church be a church that knows how to sacrifice. దేవా, సమర్పణ అంటే ఏంటో సంఘానికి నేర్పించు ప్రభువా. Lord, may this church be obedient to your word. దేవా, మీ మాటకి లోబడ్డ Lord, may నేర్పించు. this church be obedient, be ready to sacrifice so that they can be blessed. దేవా, సంఘము అయా లోబడ్డము నేర్పించు నాయనా. Holy Spirit, today you have come to bless them. దేవా, ఈ సంఘాన్ని ఆశీర్వదించు నాయనా. You want to bless this church. దేవా, నీవు ఈ సంఘాన్ని You దీవించాలనుకుంటున్నావు. want to bless this church. ఈ సంఘాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నావు You want కనుక to bless the members of this church. సంఘ సభ్యులను నువ్వు దీవించాలనుకుంటున్నావు ప్రభువా. But అడగండి, the అడగండి, question అడగండి, is సరి చేసుకోండి. whether they are ready to give their లోబడు, లోబడు. everything. The Holy లోబడు, Spirit is లోబడు. asking this church, are you సంఘము. ready? Are you ready to give your everything? నీ సమస్తములో దేవునికి ఇవ్వడం, సమస్తము దేవునికి ఇవ్వడం, Are you ready to bring your everything to సమస్తము the Lord? దేవునికి ఇవ్వడము. The Lord is asking your everything, not something. దేవుని సమస్తాన్ని అడుగుతున్నాడు, కొంచెం కాదు సమస్తము. The Lord is asking everything, not something. కొంచెం కాదండి, నువ్వు కలిగిన సమస్తము, నీ సమర్పణ, నీ లోబడ్డము, నీ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. Thank you, Jesus. యేసయ్యా, Thank you, మీకు Jesus. స్తోత్రం, స్తోత్రం, Thank you, స్తోత్రం. Lord, for speaking to us. ఓ దేవా, మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. Thank you, Holy Spirit, for మాతో your మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. I commit this church into your hands, Father. దేవా, ఈ సంఘాన్ని మీ బలమైన చేతులకు I తీసుకొస్తున్నా. commit this church into your hands, Jesus. దేవా, మీ బలమైన చేతులకు I తీసుకొస్తున్నా. commit this church into your hands, Holy Spirit. పరిశుద్ధాత్ముడా, మీ చేతిలో పెడుతున్నాం సంఘాన్ని. Change this church into a resurrected church. దేవా, పునరుత్థానమైన సంఘముగా ఉండాలి నాయన. The church that is ready to sacrifice. దేవా, సంఘము సమర్పించుకునే సంఘంగా ఉండాలి The ప్రభు. church that is obedient to your word. దేవా, మీ మాటకు లోబడే సంఘముగా A church ఉండాలి. that is obedient to whatever you say, దేవా, ఏ మాట అయితే మీరు చెప్తారో దానికి లోబడాలి సంఘము. so that you can bless this church. దేవా, నువ్వు సంఘాన్ని దీవిస్తున్నావు నాయన. Bless this church. సంఘాన్ని దీవిస్తున్నావు. Blessing will only come when you are obedient and ready to sacrifice. దేవా, లోబడేవాని దీవించు దేవుడు అయి ఉన్నావు తండ్రి నాయన. You will only be blessed if you are obedient and ready to sacrifice your everything. లోబడే వారి కొరకు నువ్వు సమస్తం ఇచ్చువాడు అయి ఉన్నావు. Thank you, Jesus. యేసయ్యా, Thank you, స్తోత్రం, Jesus. స్తోత్రం. Thank you, Jesus. Thank you. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. Amen. దేవా, సంఘాన్ని దీవించు, ఆశీర్వదించు, నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. స్తోత్రం చెప్పండి.